బాగుందా అంతకుముందు సీజన్లో బాగుండే అంటే అంతకుముందు సీజన్ అంటే ఇది కొంచెం ఏదో డిఫరెంట్గా ఏదో అగ్ని పరీక్ష అది ఇది అంటున్నారు కదా, దాంతో పోల్చుకుంటే సేమ్ కామన్గానే ఉంది. దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంటే చాలా మంది ఇది బాగోలేదు, మిగతా సీజన్లో బాగుండే అది అయితే అదే బాగుంది. 8 బాగుంది, 9 బాగోలేదు. ఎందుకంటే ఏదో అగ్ని పరీక్ష అది ఇదని పెట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. అట్లాగే మేడం, దీనిలో ఈ సీజన్ మొత్తం ఎటు చూసినా సెంటిమెంట్ అంటున్నారు. ఈ సీజన్ మొత్తం సెంటిమెంట్ లాగే ఉందా మేడం? అంటే ఇంక ఏడుపు అక్కడికి ఆడవాళ్ళందరూ ఏడుపు అవుతున్నారు. తనుజ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నామినేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా రైట్ చేస్తుంది, ఏడుస్తుంటుంది. అప్పుడు ఇప్పుడు ఒక జెంట్స్గా ఒక అమ్మాయి ఏడ్చింది అంటే కన్నీరు కారుస్తుంది అంటే ఏమనిపిస్తుంది అంటే ఓ జాలి అన్నట్లు అనిపిస్తుంది. అట్లా తను సేవ్ అవ్వకుండా వస్తుంది అని నా. అట్లాగే మేడం, రీతు చౌదరిని స్టార్టింగ్ లో తెగ పొగిడారు ప్రతి ఒక్కళ్ళు, మరి చివరికి ఆమె వెళ్ళిపోయింది, ఎందుకని అట్లా తొక్కేశారు ఆమెని? తొక్కేశారంటే అది ప్రజల ఓటింగ్ బట్టి అనుకుంటున్నాను. అసలు రీతు అవుతుందని అనుకోలేదు, కానీ మెయిన్ ఏంటంటే సంజనాను చాలా తొక్కేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరిని తొక్కుతున్నారు మేడం? ఇప్పుడు ఉన్న వాళ్ళలో సంజనానే అనిపిస్తుంది. సంజనానే బాగా తొక్కుతున్నారు. మరి తనుజ గెలిచిద్ది అంటారా చివరికి ఫైనల్గా? లేదు, కళ్యాణ్ అని అనిపిస్తుంది. తనుజ చెప్పలేమండి. కళ్యాణ్ కూడా ఈ 2 సీజన్ ఆడుతున్నాడు. ఇప్పుడు తను అవుతున్నాడు, కానీ అంతకుముందు ఏం లేదా నిజంగానే? టైటిల్ విన్నర్ వచ్చేసి ఇమానియల్కి రావాల్సింది, కానీ ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారని అంటున్నారు? ఈ వీక్ తెలియాల్సింది సంజన గారు వెళ్ళిపోతారు. సంజన గారు అంటారు. సంజన గారు కదా, ఎలా అనిపిస్తుంది? అది అలా కుదరదు కదండి. అంటే అది మామూలుగా చెప్పాలంటే అది ఫేక్ కదా. మామూలు అందరూ కష్టపడి కెప్టెన్ అవుతారు, తను ఊరికే బిగ్ బాస్ ఇచ్చినంత మాత్రాన్ని కెప్టెన్ కాలేదు కదా. సో అందరూ ఇమానియల్ని టార్గెట్ చేస్తున్నారు అన్నారు, దానిపై 100% టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమానియల్ ఫస్ట్ వీక్ నుంచి తను ఉన్నాడు, బాగా గేమ్స్ ఆడుతున్నాడు, అన్ని విధాలుగా తను బాగున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఆడుతున్నారు అనేసి ఫస్ట్ వచ్చిన ఇమానియల్ కాదన్నారంటే అది ఫేకే అనిపిస్తుంది. సో ఆర్మీ పవన్ విన్నర్ అంటున్నారు కదా, అది అనుకుంటున్నాము. ఇమానియల్కి రావాల్సింది టైటిల్ విన్నర్. చూడాలి, ఇమానియల్ కన్నా తక్కువే ఆడుతున్నాడు కదా పవన్. అవును, చాలా. మరి పవన్ ఎక్కువ పొగుడుతున్నారు ఎందుకని? అలా వస్తుంది మరి, ప్రజలలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్తో మాట్లాడతారు. సో టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? ఆల్రెడీ చెప్పాను. టాప్ 5 అంటే అదే తనుజ, డిమాండ్ పవన్, కళ్యాణ్, ఇమానియల్, భరణి గారు. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది కదా, ఇంకా ఎవరైనా ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనిపించిందా? ఫేక్ గేమ్ అంటే నిన్న జరిగిన ఓటింగ్లో అందరూ ఏదో ఇచ్చారు కదా, అంత క్లమ్సీగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడము, సంజన గారికి 0 రావడము, అదంతా చాలా క్లమ్సీగా అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారు అడిగినారు, బర్నిగాంతో పోల్చుకుంటే సంజన గారు ఒక లేడీ అయినా అన్ని గేమ్లలో రాణించినారు, కానీ సంజనకు రావాల్సిన పాయింట్స్ తీసుకొచ్చి బర్ని గారికి ఇవ్వడం అన్నది కొంచెం ఫేక్ అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.